అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే గణేష్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో వచ్చేసాము. లోపల అయితే చాలా అప్డేట్ ఉంది మనకైతే. సో లోపలికి వెళ్ళి చూసుకున్నాం మనమైతే. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం మనకి హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 15 to 16 ఫీట్స్ ఉంటుంది. స్వామివారు అయితే మనకైతే మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో 2-3 days లో మనకి ధోతి వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ విగ్రహానికి. సో పక్కనే ఇంకో విగ్రహం ఉంది. సో ముంబై స్టైల్లో మనకైతే స్వామివారు అయితే మహారాజా పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. సో హైట్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 10 to 11 feet వస్తుంది. ఒకసారి కుందం చూసుకోండి ఎంత బాగుందో. సో ఇక్కడ కూడా హైట్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 14 to 15 ఉంటుంది. బేస్ అయితే మనకైతే 5 feet ఉంటుంది. స్వామివారికి అయితే చూసుకోవచ్చు ధోతి వర్క్ కూడా ఈ విగ్రహానికి అయిపోయింది. సో వెనకాలైతే మనకైతే ఇంకో విగ్రహం ఉంది. ఈ విగ్రహం ముంబై స్టైల్లో. సో హైట్ అయితే మనకైతే 20 to 22 feet వెళ్తుంది. పక్కనే ఇంకో విగ్రహం ఉంది, అయ్యప్ప స్వామి వారి విగ్రహం. సో టైగర్ మీద అయితే మన బప్ప వచ్చేసి అయితే సిట్టింగ్ పొజిషన్లో దర్శనం ఇస్తున్నారు విత్ 4 hands. హైట్ అయితే ఇంచుమించు మనకి 15 to 16 ఉంటుంది. బేస్ అయితే మనకైతే 7 to 8 వెళ్ళిపోతుంది. పక్కనైతే ఇంకో విగ్రహం ఉంది. ఈ విగ్రహం హైట్ వచ్చేసి అయితే మనకైతే 15 to 16 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో పక్కనైతే మనకైతే యూనిక్గా ఇచ్చారు, ఎలిఫెంట్ ఫేసెస్ ఇచ్చారు. సో ఫైబర్ ద్వారా మనకైతే అన్న వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం మనకి సిట్టింగ్ పొజిషన్లో మహారాజా సిట్టింగ్ పొజిషన్లో మనకైతే స్వామివారి దర్శనం ఇస్తున్నారు. ఒకసారి ఫేస్ చూసుకోండి ఎంత బాగుందో. ఇక్కడ చూసుకుంటే మనకైతే శివుని రూపంలో స్వామివారి దర్శనం ఇస్తున్నారు. సో స్వామివారికి అయితే మనకైతే ఆరెంజ్ పంచ ఇచ్చారు, చాలా బాగుంది అథెంటిక్గా. సో మనకైతే యూనిక్గా అయితే ఇక్కడ కిరీటం మీద అయితే లింగం ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అయితే మనకైతే ఫైర్ బ్యాక్గ్రౌండ్, పక్కన అయితే మనకైతే త్రిశూలాలు ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో. హైట్ వచ్చేసి ఇంచుమించు మనకు 16 to 17 feet వెళ్ళిపోతుంది విత్ బ్యాక్గ్రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకి ఇంచుమించు 16 to 18 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో పక్కనైతే కూర్ అనమాట, మాతలు అయితే ఇచ్చారు కూర్లో. సో మహారాజా సిట్టింగ్ పొజిషన్లో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో ఫస్ట్ విగ్రహం మీద అయితే మనకైతే కలర్ అయింది ఈ విగ్రహానికి అయితే చూసుకోవచ్చు. హైట్ వచ్చేసి అయితే మనకైతే ఇంచుమించు 20 to 22 feet ఉంటుంది. సో స్వామివారు వచ్చేసి అయితే మనకైతే శివుని రూపంలో ఉన్నారు. సో యూనిక్ ఏముందంటే మనకైతే ఇక్కడ తొండం మీద అయితే 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో 3వ కన్ను కూడా. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చెవులో అయితే మనకైతే పాములు ఇచ్చారు. సో రుద్రాక్షలు కూడా చాలా బాగున్నాయి అథెంటిక్గా. ఇక్కడ కూడా పశుపతి. సో స్కల్స్ కూడా ఎంత నీట్గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం బాలాజీ రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నాడు. హైట్ వచ్చేసి ఇంచుమించు 14 to 15 వెళ్ళిపోతుంది. సో బేస్ అయితే మనకైతే 7 to 8 వెళ్ళిపోతుంది. సో స్వామివారికి చూసుకోవచ్చు తొండం మీద అయితే మొత్తం విష్ణు భగవాన్లు ఉన్నాయి, విష్ణు అవతారాలు. సో జ్యువెలరీ వర్క్ అయితే చాలా బాగుంది. 3Dలో మనకైతే స్వామివారి దర్శనం ఇస్తున్నారు. జస్ట్ ఆపోజిట్ లో మనకి ఇంకో విగ్రహం ఉంది కృష్ణుని అవతారంలో. సో పక్కనైతే రాధ. వచ్చేసి ఇంచుమించు 20 to 22 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే 18 to 19 వెళ్ళిపోతుంది. సో పక్కన ఇంకో విగ్రహం ఉంది ముంబై స్టైల్లో మనకైతే పికాక్ ఇచ్చారు ఇక్కడైతే సైడ్లో. సో స్వామివారికి ఒక్కసారి చూసుకోండి ఎంత బాగున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం మనకైతే ఎలిఫెంట్ ఫేస్ తోనైతే స్వామివారి దర్శనం ఇస్తున్నారు. సో దంతాలు అయితే చాలా షార్ప్ ఉన్నాయి ఇక్కడ.
నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 15 to 16 ఉంటుంది. పక్కనైతే మనకైతే టైగర్ ఇచ్చారు. స్వామివారు అయితే మనకైతే స్టాండింగ్ పొజిషన్ లో దర్శనం ఇస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ మన గణేష్ సింగ్ కళాకార్ వర్క్ షాప్ లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ